చాలా మంది మైండ్లో తిరిగేది ఒకటి ఏ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలి. 30,000 సెగ్మెంట్లో రీసెంట్గా రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ వేరియంట్ లాంచ్ అయింది. 32,000 బడ్జెట్, 8GB ర్యామ్, 256GB వేరియంట్. ఆ బడ్జెట్లో ఆల్రెడీ ఐక్యూ నియో 7 ప్రో, నథింగ్ ఫోన్ 2, OnePlus Nord 3, లేకపోతే వివో V29 ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ ది బెస్ట్ స్పెసిఫికేషన్స్ లాంచ్ అయినాయి. ఎందుకు రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ వేరియంట్ తీసుకోవాలా వద్దా ఇలాంటి డౌట్ రావచ్చు. ఐపీ రేటింగ్, కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఇలాంటి ఫీచర్స్ మీరు టెంప్ట్ చేయొచ్చు. బట్ బ్రో వెయిట్, ఫస్ట్ రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ వేరియంట్ మనకు 6.7 ఇంచెస్ 1.5K రెజల్యూషన్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో ఆ బడ్జెట్లో ఇంకే స్మార్ట్ ఫోన్ ఇలాంటి ప్రొటెక్షన్ వేడిగా లేకపోతే డిస్ప్లే ఫీచర్స్ ఏ స్మార్ట్ ఫోన్ తీసుకొని రాలేదు. పీక్ బ్రైట్నెస్, ప్రొటెక్షన్ వేడిగా, డిస్ప్లే క్వాలిటీ, కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ సూపర్ అయితే ఉంది. ఏ క్లాస్ డిస్ప్లే ఇది. ఈ ఫోన్ మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇదే 200 మెగాపిక్సెల్ ఆల్మోస్ట్ ప్రీవియస్ జనరేషన్ రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ వేరియంట్ యూజ్ చేసిన కెమెరా. కాకపోతే లిటిల్ బిట్ ఇంప్రూవ్మెంట్ చేశారు, లేటెస్ట్ సెన్సార్స్ తో తీసుకొచ్చారు. 4K వీడియోస్ తీయగలుగుతుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడింగ్ కెమెరా లాంటి ఫీచర్స్ అయితే మీకు ఆ బడ్జెట్ లో ఈ స్మార్ట్ ఫోన్ ప్రొవైడ్ చేస్తుంది. సెల్ఫీ 16 మెగాపిక్సెల్, బ్యాక్ సైడ్ 4K వీడియోస్ తీసుకోవచ్చు, పోర్ట్రేట్ షాట్స్, మంచి వీడియోగ్రఫీ చాలా బాగానే ఉంటుంది. ఎస్పెషల్లీ 200 మెగాపిక్సెల్ కాబట్టి డీటెయిల్స్ చాలా షార్ప్గా వస్తాయి. పెద్ద గ్రూప్ ఫోటో తీసినప్పుడు కూడా మీరు ఈచ్ పర్సన్ జూమ్ చేసినప్పుడు కూడా మీకు క్లారిటీ అయితే అబ్జర్వ్ చేస్తారు. 200 మెగాపిక్సెల్ కి లేకపోతే 50, 64 ఇలాంటి మెగాపిక్సెల్ స్మార్ట్ ఫోన్స్ కంపేర్ చేస్తే కొన్ని స్మార్ట్ ఫోన్స్ 12 మెగాపిక్సెల్ కూడా ది బెస్ట్ కెమెరా క్లారిటీ ఇస్తుంది. అదే సెన్సర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ 200 మెగాపిక్సెల్ పెద్ద కెమెరా కాబట్టి, పెద్ద మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి డీటెయిల్స్ డెఫినెట్లీ బాగానే క్యాప్చర్ చేయగలుగుతుంది. ఈ ఫోన్ ఆ బడ్జెట్ లో డెఫినెట్లీ మంచి కెమెరా స్మార్ట్ ఫోన్ అవుతుంది. బట్ ఆ బడ్జెట్ లో టెలిఫోటో లెన్స్ తోని ఓపో రెనో 10 ఉంది అండ్ ఓపో రెనో 11 కూడా రాబోతుంది. సో అక్కడ ఆ బడ్జెట్ లో దానికి కొద్దిగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు కెమెరా పర్పస్ కి. ఈ ఫోన్ లో మిరడెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా అనే ప్రాసెసర్ ఇచ్చారు. ఇది 4nm బేస్డ్ ప్రాసెసర్. సింపుల్ గా 7200 ప్రాసెసర్ ని కొద్దిగా క్లాక్ స్పీడ్ ఇంప్రూవ్మెంట్ చేసి కొద్దిగా వీళ్ళు డెవలప్ చేసి అల్ట్రా అనే నేమ్ అయితే పెట్టారు. ఎస్, అక్కడ డెవలప్మెంట్ ఉందా అంటే ఉంది, ఖచ్చితంగా ఉంది. డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ తో కంపేర్ చేస్తే లేకపోతే ప్రీవియస్ జనరేషన్ డైమెన్సిటీ 7200 తో కంపేర్ చేస్తే 7200 అల్ట్రా ప్రాసెసర్ డెఫినెట్లీ కొద్దిగా బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఇస్తుంది. స్మూత్నెస్ లో, బెంచ్ మార్క్ స్కోర్ లో కూడా కొద్దిగా బెటర్ గా చేస్తుంది. బట్ డైమెన్సిటీ 8000 సిరీస్ అంత పర్ఫార్మెన్స్ చేయదు. స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ అంత పర్ఫార్మెన్స్ కూడా చేయదు. పోకో X6 Pro రీసెంట్ లాంచ్ చేశారు 27,000 సెగ్మెంట్ లో. మీకు ఆ ఫోన్ లో మిరడెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా అనే ప్రాసెసర్ తీసుకొచ్చారు. ఇది ఆల్మోస్ట్ మీకు ఒక ఫ్లాగ్షిప్ లాంటి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. బెంచ్ మార్క్ స్కోర్ కూడా 2 మిలియన్ అయితే చేస్తుంది. సో ఇది కూడా అలాంటి స్మార్ట్ ఫోన్ అయితే కాదు, ఇది కొద్దిగా 7000 సిరీస్ ప్రాసెస్. ఆ బడ్జెట్ మీకు ఆల్రెడీ ఐక్యూ నియో 7 ప్రో కానీ, నథింగ్ ఫోన్ 2 కానీ, OnePlus Nord 3 కానీ ఇవి కొద్దిగా 2023 స్మార్ట్ ఫోన్స్ అయినా సరే ఇంకెక్కువ గేమింగ్ ఎక్స్పీరియన్స్, ఇంకెక్కువ బెంచ్ మార్క్ స్కోర్ అయితే చేయగలుగుతాయి. సో ప్రిఫరెన్స్ గేమింగ్ కోసం అయితే వాటిని పికప్ చేయండి. ఇది కూడా ఒక మంచి స్మార్ట్ ఫోనే గేమింగ్ పరంగా. అండ్ 5000 mAh బ్యాటరీ ఉంది. చార్జర్ మీకు 120 watts ఫాస్ట్ చార్జర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. డెఫినెట్లీ ఒక మంచి ఫీచర్. ఈ ఫోన్ లో మనకు అల్యూమినియం బిల్డ్ క్వాలిటీ యూజ్ చేస్తారు. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా స్టీరియో స్పీకర్స్ ఉంది. 3.5 జాక్ లేదు. ఇలాంటి మంచి ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి. సో లుకింగ్ వైజ్ కూడా బాగానే ఉంది. బ్యాక్ సైడ్ లెదర్ ఫినిషింగ్ అయితే ఉంది. అది కూడా 3 కలర్ వేరియంట్స్ కో డిఫరెంట్ కలర్ వేరియంట్స్ కనిపిస్తుంది. సింప్లీ సూపర్ అయితే ఉంది. ఇప్పుడు మ్యాటర్ వచ్చేసి స్మార్ట్ ఫోన్ తీసుకోవాలా వద్దా. ఒకవేళ 33,000 సెగ్మెంట్ లో ఒక మంచి ఆల్రౌండర్ స్మార్ట్ ఫోన్ తీసుకుందాం అనుకున్నా దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ కొద్దిగా బ్లోట్వేర్ చూస్తారు. బ్లోట్వేర్ ఫ్రీ స్మార్ట్ ఫోన్ అయితే కాదు. మీరు రియల్మీకి రెడ్మీకి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఇదే. ఆల్మోస్ట్ స్పెసిఫికేషన్ సేమ్ ఉండే స్మార్ట్ ఫోన్స్ తీసుకొస్తారు. బట్ బ్లోట్వేర్ యూజింగ్ ఎక్స్పీరియన్స్ మీకు రియల్మీ కొద్దిగా బెటర్ ఉంటుంది రెడ్మీతో కంపేర్ చేస్తే. ఈ స్మార్ట్ ఫోన్ మీకు హైపర్ ఓఎస్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో కొద్దిగా బ్లోట్వేర్ తక్కువ చేసి తీసుకొస్తున్నారు. అండ్ కొత్త ఫీచర్స్ లైక్ ఐఫోన్ లో మన ఎలాగ iOS ఫీచర్స్ ఉంటాయో అలాంటి ఫీచర్స్ డూప్లికేట్ వర్షన్ గా తీసుకొస్తున్నారు. యూఐ పరంగా బాగానే ఉంటుంది. ఇచ్చిన కస్టమైజేషన్ ఫీచర్స్ అలాంటి సూపర్ అయితే ఉంటుంది. బట్ బ్లోట్వేర్ అయితే మీరు అక్కడ డిసప్పాయింట్ అవుతారు. నెక్స్ట్ కెమెరాస్. ఈ ఫోన్ 200 మెగాపిక్సెల్ ఉందన్న దీన్ని తీసుకోవడానికి ట్రై చేయకండి. ఆ బడ్జెట్ లో 50 మెగాపిక్సెల్ సెన్సార్ స్మార్ట్ ఫోన్ కూడా ది బెస్ట్ ఫోటోస్ అయితే తీయగలదు. సెన్సార్ ఇంపార్టెంట్, మెగాపిక్సెల్ కాదు. బట్ డీటెయిల్స్ బాగానే క్యాప్చర్ చేయగలుగుతుంది. సో ఓపో రెనో 10 సిరీస్ కానీ, ఓపో రెనో 11 సిరీస్ కానీ, వివో V29 రీసెంట్ లాంచ్ చేశారు. అదిరిపోయింది కెమెరా వేడిగా. మీరు ఇలాంటి స్మార్ట్ ఫోన్ తీసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. మోటో G40 నియో, మోటో G40 ఎస్పెషల్లీ కొద్దిగా హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి స్మార్ట్ ఫోన్ లో, అయినప్పటికీ కెమెరా వేడిగా మాత్రం అదిరిపోతుంది. సో వీటిని మీరు కెమెరా కోసం ఫోకస్ చేయండి తీసుకోవడానికి. సామ్సంగ్ గెలాక్సీ S21 FE కూడా ఇప్పటికి తీసుకోవచ్చు మీరు కెమెరా కోసం మంచి స్మార్ట్ ఫోన్ తీసుకుందాం అనుకుంటే. అండ్ ఈ ఫోన్ లో మంచి పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్ ఉంది. బట్ ఫ్లాగ్షిప్ లాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వదు. స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ స్మార్ట్ ఫోన్ తీసుకోండి, లేకపోతే పోకో X6 Pro తీసుకోండి. ది బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటి చెప్పాలా, ఐపీ రేటింగ్ సపోర్ట్ చేస్తుంది. కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంది. అండ్ చూడడానికి మంచి లెదర్ ఫినిషింగ్, అల్యూమినియం బిల్డ్ క్వాలిటీ అన్ని తీసుకొచ్చారు కాబట్టి ఇలాంటి ఈ సైడ్స్ లో బాగానే ఉంటుంది. బట్ కెమెరా వైడ్ గా
ఆ బడ్జెట్లో ఇంకా ఆల్టర్నేటివ్ స్మార్ట్ ఫోన్స్ దీనికంటే కొద్దిగా బెటర్ కాంపిటీషన్ ఇస్తాయి, వాటిని తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. సో ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దీని బదులు మీరు ప్రో వేరియంట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రో వేరియంట్లో స్నాప్డ్రాగన్ 7S Gen 2 లాంటి మంచి పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్ ఉంది. 200 MP ఆ స్మార్ట్ ఫోన్లో కూడా ఉంటుంది మీకు. బట్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, IP రేటింగ్ అయితే ఉండదు, అదొక్కటి మైండ్లో పెట్టుకోండి. అది మీకు తక్కువ బడ్జెట్లో 25,000 సెగ్మెంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో ఇది ఓవరాల్గా నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.